వెల్కమ్ టు ప్రియాస్ ప్యాషన్. సో ఈరోజు మనం వచ్చేసి అందరికీ ఇష్టమయ్యేది అండ్ లైక్ పిల్లలు కూడా ఇష్టపడతారు ఈవినింగ్ స్నాక్ ఐటమ్ లాగా. అలాగో పిల్లలకి చాక్లెట్స్ అంటే ఇష్టం కాబట్టి సో ఈరోజు మనం చాక్లెట్ పుడ్డింగ్ చేయబోతున్నాము. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ పదార్థాలు వచ్చేసి 2 కప్స్ మిల్క్, సేమ్ కప్, ఈ కప్తోనే మనకి షుగర్, ఒక చాక్లెట్ కాంపౌండ్, ఒక బార్. ఇది వచ్చేసి చైనీస్ గ్రాస్ అండి. దీన్ని మనం ముందుగా ఒక 10 minutes సోక్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఒక కప్ హెవీ క్రీమ్ అన్నమాట. అండ్ ఇప్పుడు చేసే ప్రాసెస్ని చూద్దాం. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం 2 cups మిల్క్ తీసుకున్నాము. ఇది బాగా బాయిల్ చేసుకోవాలి. సో ఇప్పుడు పాలు మరుగుతున్నప్పుడు మనం ఇలా గ్రేట్ చేసుకున్న చాక్లెట్ని వేసుకొని మెల్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా కలుపుతూ మెల్ట్ చేసుకోవాలి. దీని తర్వాత ఒక కప్ షుగర్ తీసుకున్నాము. సో ఈ షుగర్ కూడా వేసుకొని కంప్లీట్గా షుగర్ కూడా మెల్ట్ అయ్యేదాకా మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి. సో ఒక స్పూన్ లేదా కోకో పౌడర్ వేసుకోవాలి. సో మనగా థిక్నెస్ రావాలి, బాగా చిక్కబడాలి. సో అలా చిక్కబడేంత వరకు మనం ఇలా కలుపుకుంటూ సో ఇప్పుడు ఇందులో మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న చైనీస్ గ్రాస్ వేసుకున్నాము. సో చైనీస్ గ్రాస్ వేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా కొంచెం థిక్నెస్ అవుతుంది. సో అది మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇదిగోండి ఇలా ఈ థిక్నెస్ వస్తే చాలు మనకి. సో ఈ థిక్నెస్ వచ్చినప్పుడు కంప్లీట్గా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పక్కన పెట్టేసుకొని రూమ్ టెంపరేచర్ వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. సో వన్స్ రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 6 hours వరకు మనం ఫ్రీజ్ చేసుకుంటే దీన్ని సో పుడ్డింగ్ రెడీ అవుతుంది. సో దీన్ని మనం ఫస్ట్ పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడు ఇది కంప్లీట్గా రూమ్ టెంపరేచర్కి వచ్చేసింది, చల్లారిపోయింది కాబట్టి దీన్ని మనం ఒక మౌల్డ్లోకి తీసుకున్నాము. సో ఇట్లాంటి బాక్స్ లాంటిది ఏదైనా తీసుకోవచ్చు మీరు, అవైలబుల్గా ఉంటే ఏమైనా మంచి షేప్స్ ఉన్న మౌల్డ్స్ కూడా తీసుకోవచ్చు. సో దీన్ని ఇలా మౌల్డ్లోకి తీసుకొని దీన్ని సెట్ చేసుకుందాం. సో ఇలా సెట్ చేసుకున్న మౌల్డ్ని మనం కంప్లీట్గా డీప్ ఫ్రీజ్లో ఒక 6 hours ఉంచేసినట్లయితే మనకి చాక్లెట్ పుడ్డింగ్ రెడీ అవుతుంది. సో ఇంకేంటి, మనం దీన్ని డీప్ ఫ్రీజ్లో పెట్టేద్దాం. సో 6 hours అయిపోయిన తర్వాత పుడ్డింగ్ రెడీ అయిపోయింది. దీన్ని అన్మోల్డ్ చేశాను. సో చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది పుడ్డింగ్, చాక్లెట్ పుడ్డింగ్. సో ఇప్పుడు దీనిపైన మనం సిరప్ లాగా అంటే చాక్లెట్ సిరప్ చేసుకుంటాము. పోర్ చేసుకుంటే మనకి చాలా క్లియర్గాను నీట్గా ఉంటుంది లుక్ కూడా. సో చాక్లెట్ సిరప్ వచ్చేసి మనం హెవీ క్రీము డార్క్ చాక్లెట్ మెల్ట్ చేసి అందులో కొంచెం మీరు బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. సో అది మెల్ట్ చేసుకొని దీనిపైన పోర్ చేసుకుంటాం. సో ఇలా మనం తయారు చేసుకున్న చాక్లెట్ సిరప్